ఉచ్చాశ్వం దగ్గర వాళ్ళకి ఇద్దరు పందెం వేసుకుంటారు. కానీ ఈ అశ్వం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఉగ్రవసుని మహర్షులందరూ అడుగుతాడు, ఆ అశ్వం ఎక్కడి నుంచి వచ్చింది, ఏమిటి, దాని గురించి కథ చెప్పరా. అప్పుడు మహర్షి చెప్తూ ఉంటారు, సముద్ర మదనం, క్షీరసాగర మధురం అని మనం అందరం వినే ఉంటాం కదా. అది దేవతలు దానవులు అందరూ కలిసి ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. సముద్రంలో చాలా నిధులు ఉన్నాయి, అమృతం ఉంది, మనం ఆ సముద్రాన్ని మధించి అమృతాన్ని పొందుదాము. ఆ అమృతం పొందడానికి మనం ఏం చేయాలి, ఎలా ఆ సముద్రాన్ని మధించాలి అని వారి అందరూ దేవతలు అసురులు కూర్చుని చర్చించుకుంటారు. వాళ్ళకి ఎంత చర్చించుకున్నా ఎంతసేపటికి కూడా సమాధానం రాదు, ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన రాదు. ఎవరి ఆలోచనలు వాళ్ళు పంచుకుంటారు, కానీ సముద్రాన్ని మధించాలంటే పెద్ద కవ్వం కావాలి కదా, ఆ కవ్వంగా ఏం పెట్టాలి, ఆ కవ్వాన్ని తిప్పడానికి తాడు కావాలి, ఆ తాడుగా ఎవరుంటారు, దేనిని పెట్టాలి, వీటన్నిటికీ సమాధానాలు దొరకక అయోమయంలో ఉండి కాదు బ్రహ్మ విష్ణు దగ్గరికి వెళ్ళి అడుగుదామని వారిద్దరి దగ్గరికి వస్తారు. బ్రహ్మదేవుడు దగ్గరికి విష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తారు. మేము ఇలా చేయాలనుకుంటున్నాను, చెయ్యమంటారా, చేసేట్లయితే ఎలా చేయాలి ఏంటి, మాకు మార్గనిర్దేశం చేయమని అడుగుతారు. అప్పుడు విష్ణుమూర్తి చెప్తారు, చెయ్యండి, దానిలో నుంచి అమృతం వస్తుంది, ఇద్దరు పంచుకుందరు అని చెప్తారు. కానీ ఎలా చేయాలి అని అడిగితే మేరు పర్వతం చాలా పెద్దది, పొడవులోనూ పర్వతం యొక్క బలంలోనూ దానిని మించినటువంటి పర్వతం లేదు. ఆ పర్వతం మీద ఎన్నో రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి, ఎన్నో రకాల జీవజాలం బతుకుతుంటుంది. ఎంతోమంది మహర్షులు ఆ పర్వతం మీద కూర్చుని తపస్సు చేసుకుని తన తపస్సును పండించుకుంటూ ఉంటారు. అంత గొప్ప పర్వతం అది. ఆ పర్వతాన్ని మీరు కవ్వంగా వాడండి అని ఆ దేవతల్లో ఉన్నటువంటి ఒక భీముడు అనే అతనికి ఆ పర్వతాన్ని తీసుకురమ్మని చెప్తాడు. వెళ్ళి అతను ఆ పర్వతాన్ని తీసుకొచ్చి సముద్రంలో వేస్తాడు. ఇక తర్వాత మరి ఆ పర్వతాన్ని మీరు కవ్వంగా వాడుకోమన్నారు, కవ్వాన్ని నిలబెట్టడానికి కుదురు కావాలి కదా, ఆ కుదురు ఎక్కడి నుంచి వస్తుంది, కుదురుగా దేనిని పెట్టాలి అని అడుగుతారు. అలా అనగానే విష్ణుమూర్తి ఆయన అంతకుముందు కూర్మావతారంలోకి మారి తాబేలు రూపంలోకి మారి ఆయన తనలో నుంచి ఒక అంశను తీసి తాబేలుగా చేసి దానిని వాళ్ళకి కుదురుగా ఏర్పాటు చేసుకోమని ఇస్తారు. ఆ తర్వాత మరి కవ్వం వచ్చింది, కుదురు వచ్చింది, లాగటానికి చిలకటానికి తాడు కావాలి కదా, ఆ తాడుగా ఏది వాడాలి, ఎవరు వస్తారు తాడుగా అని అడిగితే వాసుకిని తాడుగా ఉపయోగించుకోండి అని చెప్తారు. విష్ణుమూర్తి చెప్పినట్లు అన్నీ కుదిరినాయి. ఇంకా వీరిద్దరూ క్షీరసాగరం మదించడానికి సిద్ధమవుతారు. దేవతలు తోకవైపు, రాక్షసులు వాసుకి తలవైపు ఉండి సాగరాన్ని మధిస్తూ ఉంటారు. వారు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా ఉత్సాహంతో మేము బలంగా తిప్పుతున్నామంటే మేము బలంగా అని చాలా ఉత్సాహంగా తిప్పుతూ ఉంటారు. వీళ్ళేమో దేవతలు తోకవైపు ఉన్నారు కదా, రాక్షసులు అసురులు తలవైపు ఉండి ఆ వాసుకిని గట్టిగా నొక్కేస్తూ ఉంటారన్నమాట. గట్టిగా నొక్కేస్తూ వాళ్ళ బలమంతా ప్రయోగిస్తూ ఉంటే వాసుకి నోట్లో నుంచి విషజ్వాలలు అవన్నీ వచ్చి ఆకాశమంతా కమ్ముకుంటూ ఉంటాయి. వీరు ఇలా చేసి కొన్ని రోజులకి అలసిపోతారు. ఇది ఈ రోజుతో ఇవాళకి సమాప్తం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.